ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. దేవాది దేవుడు తన సంఘాన్ని తన దగ్గరకు తీసుకువెళ్ళారని, ఆ తర్వాతే శ్రమలు ప్రారంభం అవుతాయని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువే యోగ్యుడు. తండ్రి చేతిలో ఉన్న 7 ముద్రల గల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్రను ఆయన విప్పుతున్నప్పుడు భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో మనం చూసాము. 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్ర వచ్చే అధ్యాయంలో ఉంటుంది. ఆ ముద్ర విప్పినప్పుడు ఏం సంభవించింది అనే వివరాలు వచ్చే అధ్యాయంలో ఉంటాయి. ఈ అధ్యాయంలో అలాంటి శ్రమల మధ్య కూడా కొందరు రక్షించబడినట్లుగా యోహాను చూసినట్లు ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేశారు. ప్రియవిశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘయుగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. సంఘంలోకి అనేకుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చిన బిడ్డలందరినీ క్రీస్తులోనికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. యేసయ్య పిల్లలుగా మనందరినీ మారుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి లోబడి విధేయులైన వారందరూ యేసయ్యకు నచ్చేలాగా తీర్చిదిద్దపడతారు. అంతేకాదు యేసయ్య రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి విడవబడ్డవారో, పరిశుద్ధాత్మకు లోబడిన వారు విడవబడతారు, తప్పదు. శ్రమల పాలు అవుతారు. శ్రమల పాలు అవుతూ కూడా ఎవరన్నా రక్షించబడతారా అంటే, అవును, కొందరు రక్షించబడతారు. నేను అలాంటి ఒక సన్నివేశాన్ని చూశాను అంటున్నట్లుగా వ్రాస్తున్నాడు యోహాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలవబడి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిది. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రించబడిన వారి 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది, జబులూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడ్డారు. ప్రియ విశ్వాసులారా, యోహాను చూస్తూ ఉన్నాడు. 6 ముద్రలు విప్పబడ్డాయి. 6 ముద్రలో 4 శ్రమలు చూశాము. మొదటి ముద్ర మీద తెల్లని గుర్రం మీద ఉన్న ఆస్వీకుడు జయించుకుంటూ పోతూ ఉన్నాడు. సమాధానం అన్నాడు కానీ అది కృత్రిమ శాంతి, తాత్కాలికమే. శాంతిని ఇస్తానంటూ మోసం చేస్తాడు అతడు మోసగాడు, క్రీస్తు విరోధి, సైతాను చేతిలో వాడబడే వ్యక్తి. రెండవ గుర్రం ఎర్రని గుర్రం, రక్తపాత అలాగే 4వ గుర్రం పాండుర వర్ణం గల గుర్రం. ఇలాగ ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క రకమైన పరిస్థితి. ఇక 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం క్రిందన హతసాక్షి ఆత్మలు కేకలు వేస్తూ, సత్యస్వరూపి తీర్పు తీర్చు తండ్రి అంటున్నట్లుగా మనం చూసాం. 6వ ముద్ర విప్పినప్పుడు ప్రకృతి అంతా మారిపోయింది. భయంకరమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అప్పుడు కొండలకు బండలకు అందరూ పారిపోయి, కొండలారా బండలారా మా మీద పడి మమ్మల్ని దాయండి, గొర్రెపిల్ల
మహా ఉగ్రత దినమిది. ఎవరు తట్టుకుంటారు? మీరు మమ్మల్ని దాచండి అంటూ ఇచ్చి లెక్క వ్రాస్తూ వచ్చారు. లెక్క యోహాను విన్నారు. వింటే 1,44,000 మంది అని ఆ సంఖ్య విన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలకైతే సంఖ్య, వివరాలన్నీ స్పష్టంగా రాస్తారు. కానీ అన్యుల విషయానికొస్తే అంత రాయరు. ఎందుకంటే అన్యుల విషయంలో దైవ ప్రణాళిక, అన్యులు సంపూర్ణంగా అంటే విస్తారంగా పొందుకున్నారు. ఇశ్రాయేలీలైతే ఇంత, ఇంత, ఇంత అనే పరిమితంలోనే ఉన్నారు. ఎందరో కోట్ల మందిలో 1,44,000 మంది మాత్రమే, లేదా కొన్ని లక్షల మందిలో 1,44,000 మంది మాత్రమే ముద్రించబడుతున్నారు. అంటే తక్కువ సంఖ్యే. అయినప్పటికీ వారు మొదట సైతాను వెనకాల అంటే క్రీస్తు విరోధి ని నమ్ముతారు. శాంతి ప్రదాత అతడే అనుకుంటారు. కానీ అతడు మోసం చేస్తాడు. అప్పుడు గాని అసలు సంగతి తెలీదు. అప్పుడు తెలిసేసరికి వీరో ఇక కాదు, యేసే నిజ దేవుడని విశ్వసిస్తారు. అలాగూ శ్రమల మధ్యలో విశ్వసించిన ఇశ్రాయేలీయుల లెక్క ప్రతి గోత్రంలో నుండి 12,000 మందిని ముద్రించబడ్డారని చెప్పగా యోహాను విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎంత మనం అవిధేయులైనా ఒక అవకాశం అంటూ ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క దీర్ఘశాంతం. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తున్నాడు. మనల్ని యేసు దగ్గరికి తీసుకుని రావాలనుకుంటున్నాడు. యూదులైనా, ఇశ్రాయేలీలైనా, మనందరమైనా, భూమి మీద ఉన్న ఎవరైనా దేవుడు కృపనిస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకుంటే ఎంతో మేలు. ఆ కృపను కాదనుకునేవారు ఎన్నో రకాల కష్టాలు పడవలసి వస్తుంది. ప్రియ విశ్వాసులారా, అయితే రెండో అవకాశం ఉంది కదా అన్నట్లుగా, అంటే మొదట ఉన్నంత తేలిక కాదు ఆ అవకాశం. ఎంతో కష్టం, ఎంతో కఠినమైన పరిస్థితులను ఓర్చుకోవాలి. అది మహాశ్రమల కాలం. దేవుడు శక్తితో, బలంతో ఇప్పుడు తన కృపతో తన ప్రజలను ఆదరిస్తున్నట్లుగా ఉండేది కాదు. అది దేవుని తీర్పు, ఉగ్రత పైనుండి కుమ్మరించబడుతున్న సమయం. సైతాన్ని అనుసరిస్తున్న వారందరూ నశించవలసిన సమయం అయితే, అలాంటి భీకరమైన సమయంలో అందరూ సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన సందర్భంలో క్రీస్తు విరోధి అలాగ ఆడిస్తుంటే అలాగ ఆడుతున్న దినాల్లో కొందరు ఎదిరించి నిలబడ్డారంటే అది ప్రాణత్యాగంతో సమానం. ఎందుకు? అప్పుడంత కష్టపడటం కన్నా ముందే ప్రభు అవకాశం ఇస్తున్నాడు కదా! సరే, మరో మాట, రెండో అవకాశం పొందుకోవడానికి మహాశ్రమల కాలంలోనికి
అక్కడ కొందరు అప్పటికి నిలిచి ఉన్న వారికే అవకాశం. మనకి లేదు కదా! మనమైతే మనం ఈ జీవితంలో ఈవేళ ఉండగానే, ఈవేళ అంటూ మన జీవితంలో ఉండగానే, ఈవేళే మనం ప్రభు కోసం సిద్ధపడాలి. రేపు అంటూ వాయిదా వేసుకుంటే రేపు ఉంటామా? ఎవరికి తెలుసు? ప్రభు చిత్తమైతే ఉంటాము. ప్రభు చిత్తమైతే దీర్ఘాయువిస్తాడు. ప్రభు చిత్తం కాకపోతే రమ్మంటే వెళ్ళిపోవాలి. ఎవరు ఏ సమయమో అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి సమయం ఉండగా సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ రెండో అవకాశం దొరకదు. అది మహాశ్రమల కాలం. అది తీర్పు స్ అమలవుతా ఉంది. దేవుని ఉగ్రత అమలవుతా ఉన్న దినాలలో ఒకానొక సమయం. ఈవేళంతా కృపాకాలమే. ఈవేళ ప్రతిదినము నీవు నేను రక్షకా అని ప్రభువుని చేరి రక్షణ పొందవచ్చు. ఆ సమయం ఎప్పుడో మనకు తెలీదు. అసలు ఆ సమయం ఎంత భీకరంగా ఉంటుందో మనకు తెలీదు. అందుకే ఎప్పుడో అవకాశం ఉంది కదా అనకండి. ఈవేళే ప్రభువుని చేరండి. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకిష్టమైన పిల్లలంగా మనం బ్రతకాలి. సరే, ఇశ్రాయేలీల్లోనే కాదు, అన్యుల్లో కూడా చాలా మంది రక్షించబడుతున్నారు. 9వ వచనం నుంచి. ఇటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడిరి. సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనత, శక్తి, బలము కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, అంతేకాదు దూత ముద్రిస్తాము. కొద్దిసేపు భూమికి ఏ హాని చేయొద్దు. సమయం ఉంది. అంటే దేవుని ఉగ్రత అంటే ఇంకో ముద్ర విప్పితే మరింత శ్రమ రాబోతుంది. అంత కొంత సమయం ఉంది. ఈ సమయంలోపే మా దేవుని దాసులను మేము ముద్రిస్తాము అని బలిష్ఠుడైన దేవదూత చెప్పినప్పుడు, ఆ మిగతా 4 దిశలా ఉన్నవారు ఆగారు. మాట విన్నారు. ఈలోపు ఇశ్రాయేలీల్లో నుండి 1,44,000 మంది రక్షించబడితే, అన్యుల్లో నుండి అయితే లెక్కింప జాలనంత గొప్ప సమూహమంట రక్షించబడ్డారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక గొప్ప సమూహం అది. వారి చేతిలో ఖర్జూరపు మట్టలున్నాయి. అంటే వారు జయించిన వీరుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. వారి వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. వారు యుగయుగాలు దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞత, స్తుతి, ఘనత, శక్తి, బలం కలుగును గాక అని చెప్తూ దేవునికి నమస్కారం చేస్తూ వచ్చారు. వారు నమస్కరిస్తూ ఉన్నారు. మా రక్షణకై స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని కాపాడారు. మీరు మాకు సహాయం చేశారు అంటూ ఎంతో మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికిక మీదట ఆకలైనా, దాహమైనా ఉండదు. సూర్యుని ఎండైనా, ఏ వడగాలి అయినా వారికి తగలదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియ విశ్వాసులారా, మహా సైన్య సమూహం కనిపించింది. వారు సైనికులే అందాము. ఎందుకంటే వారు జయించినట్లుగా తెల్లని వస్త్రాలు వేసుకొని, వారు ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని మేము జయించాము, వీరులం అన్నట్లుగా నిల్చున్నారు. అయితే ఈ వీరత్వం, ఈ శూరత్వం, ఈ జయం ఎక్కడిది అంటే మాకు ఇంత రక్షణ ఇచ్చిన దేవునికే, గొర్రెపిల్లకు అంటే యేసు ప్రభువుకి.
ఆయనే మమ్మల్ని రక్షించాడు. యుగయుగాలు ఆయనకే మహిమ అంటూ వారు కీర్తిస్తూ ఉన్నారు. వారు స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్దలలో ఒకరు యోహాన్ను అడుగుతున్నారు. యోహాను, ఎవరు వీరు తెల్లని వస్త్రాలేసుకొని ఎక్కడి నుండొచ్చారు? అంటంటే యోహాన్ అంటున్నారు, అయ్యా వీళ్ళెక్కడ నాకేం తెలుసు? నువ్వే చెప్పాలి. నీకే తెలుసు అంటుంటే ఆయన అంటున్నాడు, పెద్దా వీరు మహాశ్రమల్లో వచ్చారు. శ్రమలలో నుండి వచ్చారు. అంటే వీరు శ్రమ బాధితులు. అందరూ శ్రమను అనుభవించారు. దేవుని యొక్క విరోధి అయిన క్రీస్తు విరోధి ఉన్నాడే, సాతాను ఉన్నాడే. అతని తంత్రాలకు లోబడకుండా యేసుక్రీస్తు కోసం నిలబడ్డారు వారు. అలా నిలబడితే ఆ మహాశ్రమల కాలంలో సాతాను తనకు వ్యతిరేకులుగా ఉన్న వారందరినీ హత్య చేసేస్తాడు. చంపేస్తాడు నిర్దాక్షిణ్యంగా. తనకెవరైతే లోబడరో, తన్నెవరైతే సేవించరో, తన్నెవరైతే గనపరచరో, ఎందుకంటే తానే దేవుడినన్నట్లుగా కూర్చుంటాడు. నేనే దేవుడినని చెప్తాడు. మోసం చేస్తాడు. జనాలందరిని పోగు చేసుకుంటాడు. అందరిని తన వైపు తిప్పుకుంటాడు. ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటాడు. వారిని నడిపిస్తాడు. అలాంటి సమయంలో సత్యమేంటో తెలుసుకున్నారు వీరు. అలాంటి సమయంలో సత్యమై ఉన్న ఈ దేవుడిని వీరు స్పష్టంగా తెలుసుకున్నారు. సంఘం ఈవేళ ఎంతగానో దేవుని సువార్త చెప్తున్నారు. అయితే సంఘం ఆరంభమైన నాటి నుంచి ఈ శ్రమల కాలం వరకు అంత స్వార్థ పరిచర్య జరిగిందో లేదో గాని, ఆ మహాశ్రమల కాలంలో చూడండి లెక్కింపలేనంత మంది రక్షించబడుతున్నారంట. అంటే ఇక వాస్తవం ఏంటో తెలిసింది. అసలైన సంఘం ఎత్తబడింది. ఇప్పుడు విడవబడ్డ వారు ఎన్నో శ్రమల పాలవుతున్నారు. ఆ శ్రమలలో వారు తెలుసుకున్నారు యేసయ్యని. తెలుసుకున్న వారు యేసు కోసం నిలబడ్డారు. అలా నిలబడ్డారని సాతాను వారిని చంపించేస్తాడు. వీరు మహాశ్రమంలో నుండొచ్చారు. మరి వీళ్ళ బట్టలెందుకు తెల్లగున్నాయి అనుకున్నావా? వీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదికి తెలుపు చేసుకున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తే. నీకై, నాకై ఆయన బలి అయ్యాడు. ఆయన మనందరి కోసం రక్తం కార్చాడు. ఆయన రక్తంలో నీ వస్త్రాలు ఉదుక్కున్నావా? తెలుపు చేసుకున్నావా? ప్రియ విశ్వాసి, రక్షించబడ్డావా? నీకు తెల్లని రక్షణ వస్త్రం ఇయ్యబడిందా? సరే, మరో మాట, రక్షణ వస్త్రం అలాగే తెల్లగా ఉంచుకున్నావా? పాడు చేసుకుంటున్నావా? పొందుకున్నావు సరే, పొందుకున్న దాన్ని కాపాడుకుంటున్నావా? పాడు చేసుకుంటున్నావా? కొందరిని చూడండి, బాప్తిస్మం పొందుతున్నారు గాని తీరు మారట్లేదు. మాట తీరు మారట్లేదు. బూతులు మానట్లేదు. పోకిరి చేష్టలు మానట్లేదు. వక్ర భాష్యం మాట్లాడడం, చాడీలు చెప్పడం, ఇతరేతరమైన చెడ్డ పనులెలా చేయటం మానట్లేదు. అబద్ధాలు మానట్లేదు. అలాగే ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. మందిరానికెళ్తే మాత్రం భక్తికి అన్నట్లుగా జీవిస్తున్నారు. వస్త్రాలు మురికి అయిపోతున్నాయి, మైలు పడిపోతున్నాయి. విశ్వాసులారా, గుర్తిస్తే మంచిది. దేవుని దగ్గరకొచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎంత ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. అది మైలు పడిపోతే మరలా దాన్ని తెలుపు చేసుకోవడం ఎంతైనా మంచిది. నీకు ఇయ్యబడిన వస్త్రం ప్రశస్తమైంది. దాన్ని శుద్ధి చేసుకో. వీరు తమ వస్త్రాలు ఉదుక్కున్నారు. పాపపు వస్త్రాలను యేసు రక్తంలో ఉదుకుకున్నారు. ఇప్పుడు తెల్లని వస్త్రాలు వారు ధరించిన వారయ్యారు. నీకు నాకు దేవుడు అలాంటి కృపనిస్తే ఆ కృపను లోకంలో ఉన్న అల్పమైన వాటి కోసం, లోకంలో ఉన్న వ్యర్థులైన మనుషుల కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ఆ రక్షణను, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామా? ఒకంత ఆలోచన చేయాలి. తీరు మాత్రం మారట్లేదు. బాప్తిస్మం పొందుతున్నారు గాని మందిరాలకు రావట్లేదు. బాప్తిస్మం పొందుతున్నారు గాని ప్రార్థనలు చేయరు. బాప్తిస్మం పొందుతున్నారు గాని ఏ ఒక్క అలవాటు పోవటం లేదు. ఏదో ఆదివారం మాత్రం శుద్ధిగా ఉంటే సరిపోయిందా? ఆదివారపు ఆరాధన భక్తి మాత్రమే దేవుడు కోరాడా? జీవితం అంతా భక్తిగా నువ్వు జీవించాలి కదా! ఈ జీవితంలో ప్రతి దినము ఆయనకి అప్పజెప్పాలి. ఈ జీవితంలో ప్రతి క్షణం ఆయనదే. ఆయనిచ్చిన భాగ్యం. ఆయనిచ్చిన భాగ్యాన్ని వేటి కోసం పోగొట్టుకుంటున్నాము? మనల్ని మనం మురికి చేసుకోకూడదు. లోకంలో ఉన్న వాటి కోసం మన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. మనం క్రీస్తుకి శరీరం. మన శిరస్సు ప్రభువు. శిరస్సేమో పరిశుద్ధంగా ఉండి శరీరం పాడైపోతే ఎట్లా? కొందరు అమాయకంగా చెప్తారు, హృదయం బావుందండి, పైకి ఎలా ఉంటే ఏంటి? కొందరు ఇంకా అంటారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎలా అలంకరించుకున్నంత మాత్రాన, శరీరం ఎలా ఉన్నంత మాత్రాన దేవునికి ఏంటి పట్టింపు? దేవుడు అన్నీ చూస్తాడు. జాగ్రత్త.
ప్రాణానికి, ఆత్మకు, దేహానికి లెక్కప్పచెప్పాలి. దేవుడిచ్చిన ప్రాణం. ఇది దేవుడు మన శరీరంలో ఉంచినంత కాలం ఉండాలి. మనం తీసుకోకూడదు మన ప్రాణాన్ని. దేవుని ఆత్మ అది దేవుని దగ్గర నుండి వచ్చింది. నరునికి దేవుడు ఆత్మను దీపంగా పెట్టాడు. అందుకే దీపం దగ్గరికెళ్ళి చక్కబెట్టుకోమంటారంటే అర్థం ఏంటి? దీపం అంటే నీ శరీరంలో ఉన్న ప్రాణం, దేవుని ఆత్మ. ప్రాణం అంటే మన శరీరంలో నడుస్తున్న రక్తం అన్ని చేస్తున్న అన్నీ కలిసి పనిచేస్తున్నాయి కదా! అలా పనిచేస్తుందంటే మనలో ప్రాణం ఉంది. 2 మనం ఆలోచించగలుగుతున్నాము, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. స్వచ్ఛందంగా దేవునికైనా లేదంటే అలవాట్లకైనా మనల్ని మనం అప్పజెప్పుకుంటున్నాం అంటే మనలో ఆత్మ ఉంది. ప్రాణం పాడు చేయకూడదు. ఆత్మను మైలుపరుచుకోకూడదు. శరీరం జాగ్రత్త. శరీరం దేవుడిచ్చింది. శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి. ఈ శరీరానికి దేవుడు ఎంత వయసు నిర్ణయించి భూమి మీదకు పంపాడో అంత వయసు ఆ శరీరం చక్కగా పనిచేయాలంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఈ మూడింటికి లెక్క అడుగుతాడు. దేన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు. మనసు పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఆత్మకు మైలు పట్టించి పాప క్రియలు చేయడానికి వీల్లేదు. శరీరం ఏముందిలే అనుకోవడానికి వీల్లేదు. శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవులైన పిల్లలైతే మరి జాగ్రత్త తీసుకోవాలి. శరీరాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆడపిల్లలు తగు వస్త్రధారణ మంచిగా ఉండాలి. మగపిల్లలు కూడా తగు రీతిలో జాగ్రత్తగా ఉండాలి. లోకస్తుల్లాగా ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. వీరంట మహాశ్రమల్లో నుండొచ్చారంట. ఎందుకు పోయారు మహాశ్రమంలోకి? దేవుడినొద్దు అనుకున్నారు కదా! తిరస్కరించారు కదా! అందుకు వెళ్లారు. మరక్కడి నుండో దేవుడు మరొక్కసారి అవకాశం ఇస్తే అప్పుడు బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని నాయనా నువ్వే దిక్కు, నువ్వే ఉన్నావు, రక్షించు రక్షకా అని ఏడిస్తే ప్రభు కోసం నిలబడితే అప్పుడు వారు నిజం తెలుసుకొని ప్రాణాలను సైతం అర్పించి దేవుని కోసం నిలబడ్డారు. దేవుడిక వారి ఆ యొక్క త్యాగాన్ని చూసి సర్లే పశ్చాత్తాపపడ్డారు. నా కోసం నిలబడ్డారు. తట్టుకున్నారని దేవుడు జాలి చూపిస్తే ఆయన రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కుని తెలుపు చేసుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించారు. ఏ మచ్చ లేదు వారి వస్త్రాలకు. నీ మీద నా మీద కూడా ఏ మచ్చ ఉండకూడదు జాగ్రత్త. ప్రభు ఎదుట అలాగే నిలబడాలి. తెల్లని వస్త్రములు గలవారమై తళతళలాడుతూ నిలవాలి. దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వు పాడు చేసుకోకూడదు. శుద్ధిగా ఆయన ఎదుటే నిలబడాలి. నిలబడ్డ వీరు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. అంటే అది విజయానికి సాదృశ్యం. వీరు జయించారు. ఇవి నేను జయించాలి. లోకాన్ని జయించాలి. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డమ్మం ఉంది. వీటిని జయించు. 2 నీ శరీరాన్ని జయించు. శరీరం చాలా 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 ఇబ్బంది పెడుతుంది మనల్ని. ప్రార్థన చేసుకుంటాం అనుకుంటామా? మన శరీరం చేయనివ్వదు. నేను సహకరించలేనంటది. నీవు మంచికి వెళతానంటే నీ శరీరం చెడుకు నడిపిస్తా ఉంటుంది. నువ్వు భక్తి చేస్తానంటే నీ శరీరం సుఖానికి నడిపిస్తా ఉంటుంది. నువ్వు శరీరాన్ని కూడా జయించాలి. మొదట నీ శరీరం నీ స్వాధీనంలో ఉండాలి. 3 అపవాదిని, పాపాన్ని జయించాలి. అపవాది నిన్ను పాపంలోకి ప్రేరేపిస్తాడు. పాపంలో నువ్వు పడకుండా సమస్త పాపాన్ని నువ్వు జయించుకుంటూ వెళ్ళాలి. తర్వాత నీ శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని నువ్వు జయించాలి. ప్రపంచాన్నే నువ్వు జయించాలి. జయించిన వారు దేవునితో ఉంటారు. యేసు అన్నీ జయించాడు. యేసయ్య తన శరీరాన్ని జయించాడు. అపవాది శోధనలు జయించాడు. పాపం లేనివాడాయన. పరిశుద్ధుడు. లోకాన్ని జయించాడు. అపవాదిని జయించాడు. ప్రతి శాపాన్ని జయించాడు. అన్ని కొట్టివేశాడు. నిత్య నిబంధన మనతో చేస్తున్నాడు. తన రక్తంతో చేశాడు ఈ నిబంధన. ఆయన ఎదుటి వారు నిలబడ్డారు. వారు స్తుతిస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఆర్భాటిస్తూ ఉన్నారు. యోహాన్ అంటున్నారు, వారికి ఇక మీదట ఏ కష్టం ఉండదు. రాత్రింబగళ్ళు వారు ఆయన ఆలయంలో ఉంటారు. వారు సింహాసనాసీనుడైన వాడు తానే వారిపైన తన గుడారాన్ని కప్పుతాడు. ఇక మీదట వీళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని వెలుగు అవసరం లేదు, ఎండ దెబ్బ తగలదు, వడగాలి వీచదు, ఏ హాని లేదు. ఎందుకంటే సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్లే వారికి కాపరి. జీవజలముల బుగ్గు ఎద్దుకు వారు నడిపిస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దేవుడే తుడుస్తాడు. వీరు కష్టాల్లో నుండి వచ్చారు. కష్టపడిన నా బిడ్డ
నీకిక కష్టం ఉండదంటూ వారి చెంపల మీద కారుతున్న కన్నీటిని తన హస్తంతో తుడుస్తాడు. తన బిడ్డగా స్వీకరిస్తాడు. సింహాసనమందు కూర్చోమంటాడు. ఎంతో దీవిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తన రాజ్యంలో. ఇక వారికి ఎండ దెబ్బ ఉండదు. అది ఆనందలోకం. వడగాలి వీచదు. కష్టాలు రావు. ఆకలవసరం లేదు. దప్పిక లేదక్కడ. ప్రభుతో నిత్యానందం. ప్రభువులో యుగయుగాల పారవస్యం. ఎన్నో యుగాలు అంతా క్షణం అనిపిస్తదేమో దేవునితో ఉంటే. ఆలోచించండి. ఏం కోరుతున్నాం మనం ఈవేళ? ప్రభు ఇచ్చు రక్షణ నేడనేది ఉండగానే నువ్వు పొందుకుంటే మంచిది. ఎందుకంటే ఉదాహరణకు ఈ చెప్పబడుతున్న రాకడ ఓ 10 ఏళ్ళు ఆలస్యమైంది అనుకుందాం. ఉదాహరణకు చెప్తున్నాను. 10 సంవత్సరాలు ఆలస్యం అవుతది అనుకుందాం. 10 సంవత్సరాలు ఆలస్యం అయ్యేలోపే దేవుడు రమ్మని పిలిస్తే చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు రెండో అవకాశం ఎక్కడుంటది? ఉండదు కదా! మీరు మహా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని యందు ఉన్నారు కాబట్టి వారికి రెండో అవకాశం దొరికింది. ఈవేళ మహాశ్రమలు రాలేదు కదా! అంటే నీకు నాకు రెండో అవకాశం ఉండదు. అవకాశం ఒకసారే వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభు రాజ్యంలో నిత్యము స్తుతి నినాదాలే, స్తుతి గీతాలే. దేవునికెప్పుడు వారు స్తుతులు చెల్లిస్తారు. ఈవేళ ఈ లోకంలో ఇప్పుడే నీవు కూడా దేవుణ్ణి మనసారా స్తుతించడం నేర్చుకో. నీ వస్త్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, జయించు. గుర్తుపెట్టుకో, శరీరాన్ని జయించాలి. ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. లోకాన్ని జయించాలి. అపవాది ప్రేరేపణలు జయించాలి. పాపాన్ని జయించాలి. అప్పుడే మనం ఉన్నతమైన ఆ రాజ్యంలో ప్రభుతో కూడా యుగయుగాలు ఆనందిస్తాము. వారు మహాశ్రమంలో నుండి రక్షించబడ్డారు. ఈవేళ మనకు మహాశ్రమలు లేవు కానీ శ్రమలైతే ఉన్నాయి. ఉన్న శ్రమల్లో ప్రభు సహాయం కూడా ఉంది. ఇది కృపాకాలం. దేవుడు నీకు నాకు నిత్య సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన సహాయం ఎంతగా ఉండగా, ఆయన వాక్యం ఎంతగా ప్రచురించబడుతూ ఉండగా, ఆయన మనం ఏది అడిగినా దయచేస్తూ ఉండగానే ఆయన దగ్గర రక్షణ పొందుకుందాం. ఆయన ఇచ్చిన రక్షణను మన జీవిత దినాలంతా కాపాడుకుందాం. పరిశుద్ధులుగా జీవిద్దాం. ప్రభు రాబోతూ ఉన్నాడు. వచ్చే నాటికి రక్షింపబడిన వారు ఆయనతో ఆనందిస్తారు. రక్షింపబడని వారు శ్రమల పాలవుతారు. శ్రమల యందు బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరిగిన వారిలో కొందరు దేవుని చెంతకు వెళతారు. ఎందుకంటే సంపూర్ణంగా తిరగాలి. దేవుని మీద ఇక సమస్తం ఆధారపడిపోవాలి. అలా ఉండేవారికి రెండో అవకాశం అక్కడ దొరుకుతుంది. ప్రియ విశ్వాసి, రెండో అవకాశం దాకా ఎప్పుడు ఆలోచించవద్దు. నేడే మనకి ఇవ్వబడింది. నేడే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. ప్రభు దగ్గరికి వచ్చి రక్షకా రక్షించు, నీవే నా ప్రభువు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆ మహామహిమ గల దేవుడు మనందరినీ రక్షించి రక్షణానందాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని పరిశుద్ధులుగా తీర్చి మన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. రక్షింపబడిన వారలారా, మీ జీవితాలు పరిశుద్ధంగా అలాగే కొనసాగించండి. రక్షణ వస్త్రాలను కాపాడుకోనండి. మురికి కానీయకండి. అనేకులకు మాదిరిగా పరిశుద్ధులుగా ప్రభు పత్రికలుగా నిలవాలి. ప్రభు అలాంటి కృపను మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.